ఇక విజయవాడ వరద ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగుతూనే ఉంది. వరద బాధితులకు బియ్యం, పంచదార, నూనె, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలను ప్రభుత్వం అందజేస్తోంది. రేషన్ షాపుల్లో పంపిణీ తరహాలో నిత్యావసర సరుకులు అందించనున్నారు. విజయవాడ వరద ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ కొనసాగుతోంది. వరద బాధితులకు బియ్యం, పంచదార, నూనె, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలను ప్రభుత్వం అందజేస్తోంది. రేషన్ షాపుల్లో పంపిణీ తరహాలో నిత్యావసర సరుకులు అందించనున్నారు. విజయవాడ వరద ప్రాంతంలో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ చంద్రిక బుడమేరు ముంపు ఎంతో మంది జీవితాలను తారుమారు చేసింది. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు ఒకసారిగా ముంపును గురవడంతో మొత్తం ఇళ్లలోని కట్టుబట్టలతో మిగిలిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం సింగనగర్లోని వాంబే కాలనీలో ఉన్నాము. దాదాపు 6 రోజులుగా వీరు ఈ ముంపులోనూ మురుగునీరులో కూడా సహజీవనం చేస్తా ఉన్న పరిస్థితి. అయితే ప్రభుత్వం అనేక సహాయ చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఆ లోపల వరకు ఎటువంటి సాయం అందలేదని వీరంతా కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కావచ్చు, అధికార యంత్రాంగం లోపల రావడం కూడా కోరుతున్నారు. చెప్పండి, ఎన్ని రోజులు ఇబ్బంది పడుతున్నారు? ఏమైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్ ఇప్పటి వరకు. మంచినీళ్ళు లేవు, ముందు అసలు ఒక మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళు ఇచ్చిన లేరు, మాకు ఫుడ్ లేదు. 6 రోజుల పైన గుప్పు అలా కూర్చొని ఉన్నాం. ఇప్పటి వరకు ఎవరు ఇచ్చిన లేరు. కాకపోతే ఎవరైనా కొద్ది కుర్రోళ్ళు ఎవరైనా ఉన్నారంటే తెచ్చి పెడితే మేము తింటున్నాం, లేకపోతే లేదు. మేము బయటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. అసలు ముందు కరెంటు కూడా లేదు. ఇళ్ళలో బిక్కు అనుకుంటాం. పాములు, తేళ్లు, జెర్రులు అన్నీ వచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ప్రభుత్వం అనేది కొద్ది పట్టించుకొని దయచేసి కొద్ది మంచినీళ్ళు అందిస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. కరెంట్ లేదని చెప్తా ఉన్నారు. కరెంట్ సంబంధించి 5 రోజులుగా చెమ్మ చీకట్లో బతుకుతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ వాంబే కానీ 14 ఈ ఏరియాలోకి అయితే ఒక్కరు కూడా రాలేదు. ఇదే ఫస్ట్ టైం వీళ్ళు వస్తుంది లోపలికి. అయితే ఇక్కడ కరెంట్ అయితే లేకుండా రాత్రి పగలు చాలా అల్లాడేవండి. ఒకరు పట్టించుకోవాలి, దయచేసి పట్టించుకోండి. కరెంట్ అయితే ఎంతోమంది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు చాలా మంది అల్లాడుతున్నారు. మేమైతే ఇదే నెలలో మేము కుర్రోళ్ళు కానీ మేము ఇంట్లో వాళ్ళు మేమే తిరుగుతున్నాం బయటికి. ఇక్కడ సహాయం అయితే లోపలికి వచ్చి సహాయం అయితే ఎవరు కూడా రాలేకపోతున్నారు ఇక్కడ. మరి అయితే ఇది గుర్తించుకొని ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరు కానీ గుర్తించుకొని ఇక్కడికి వచ్చి మీరు సహాయం చేయాలని కోరుతున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే కరెంటు కూడా మాకైతే లేక చాలా ఇబ్బంది పడి దోమలతో కొడుతున్నామండి. కనీసం స్నానం చేస్తాక నీళ్ళు లేక ఏమీ లేక కనీసం పైన పడ్డ దేవుని ద్వారా వచ్చిన నీళ్ళు ఏమన్నా ఉంటే అవి పట్టుకొని మేము వాడుకుంటున్నాం. కొద్దిగా ఆ డ్రమ్ములు నింపుకొని బయటికి నడవాలంటే ఆడవాళ్ళు కూడా రాలేకపోతున్నారండి. ఇక్కడ పాములు వస్తున్నాయి, అనేక రకాలుగా ఎన్నో విధాలుగా ఉన్నాయి. అయితే అవి వాటర్ వచ్చిన కాడి నుంచి కూడా తగ్గిద్ది అనుకుంటున్నాం. కానీ ఇల్లు అయితే మొత్తం మునిగిపోయి బీరువాళ్ళు కానీ ఫ్రిడ్జ్లు కానీ మొత్తం తడిసిపోయి ఇల్లు అయితే ఎంతో వాసన వచ్చాయండి. అవన్నీ తీసుకొచ్చి సామాన్లు బయట వేస్తున్నాము. అవి కూడా మీకు కళ్ళ క్లియర్గా చూపిస్తామండి. చెప్పమ్మా, ఎలా ఇబ్బంది పడతారు అంటే వాంబే కాలనీ లోపల రాలేదు, మొదటి నుంచి ఆవేదన చెందుతా ఉన్నారు. ఈ రోజు వీరందరూ వచ్చారు, ఏదో మొక్కుబడిగా మీకు సాయం అంతా ఉంది. అసలు మొక్కుబడే సార్. మాకైతే అన్ని కోల్పోయాము. మేమైతే 6 రోజుల నుంచి తిండి తిప్పలేక మేము పీకలోతు నీళ్ళలో మగవాళ్ళే వెళ్ళి తీసుకొని వస్తున్నారు. ఆహారం ఇక్కడ ఆహారం రావట్లేదు. అన్ని కట్టుకుపోయినాయి. మంచాలు, ఫ్రిడ్జ్లు, బీరువాళ్ళు అన్ని పోయినాయి. కట్టుకున్న బట్టలు సహా అన్ని పోయినాయి. మరి జనసేన వాళ్ళు వచ్చి కనీసం దుప్పట్లన్న పంచారు మా కోసమే. వాళ్ళకి భోజనం అమ్మ ఇప్పుడు ఎంత ఉన్నారు, ఏం రావట్లేదు అంటున్నారు. భోజనం రావట్లేదు సార్. వీళ్ళకి తెచ్చుకుంటున్నారు. మెయిన్ రోడ్లో వచ్చి మెయిన్ రోడ్ల వరకు వెళ్ళిపోతున్నారు తప్పితే మా దాకా ఎవరూ రావట్లేదు. మీరే వచ్చారు. ఇది చూస్తూ ఉన్నాము. చాలా మంది కూడా ఇక్కడ ఆవేదన పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వాంబే కాలనీ లోపలికి ఇప్పటికైనా అందరూ అన్ని అందించాలని కూడా కోరుతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయ చంద్రిక.